జియో వర్సెస్ ఎయిర్టెల్. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ వాడే వారందరికీ అన్లిమిటెడ్ డేటా కోసం ప్రీ వాయిస్ కాల్స్తో ఇతర బెనిఫిట్స్ అందిస్తున్నాయి ఎయిర్టెల్, జియో కంపెనీలు. ఈ రెండు దిగ్గజ కంపెనీలు రూ. 250 లోపు అప్రమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 మెసేజ్లు, అన్లిమిటెడ్ డేటాను అందిస్తున్నాయి. అంతేకాదు యూట్యూబ్, ఫేస్బుక్ బేస్ కోసం ప్రత్యేక డేటాను అందిస్తున్నాయి. వీటన్నిటికీ 28 రోజుల వరకు వ్యాలిడిటీ అందిస్తున్నాయి. ఈ సందర్భంగా ఎయిర్టెల్, జియో ఈ రెండింటిని కంపేర్ చేస్తూ దేంట్లో ఎక్కువ ప్రయోజనాలు కలుగుతున్నాయో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ రీఛార్జ్ ప్లాన్ రూ. 179. జియో కంపెనీ రూ. 179 ప్రారంభ రీఛార్జ్ ఫోన్లో భాగంగా 24 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1 GB డేటాను అందిస్తుంది. అంతేకాదు అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 మెసేజ్లు కూడా అందిస్తున్నాయి. జియో రెండో ప్రీపెయిడ్ ధర రూ. 239. ఇటీవలే ప్రారంభించిన ఈ రీఛార్జ్ ప్లాన్లో భాగంగా రోజుకు 1.5 GB డేటా, రోజుకు 100 SMSలు, అపరిమిత వాయిస్ కాలింగ్ పొందుతారు. మరో రెండు ప్లాన్లు రూ. 250 లోపు కంటే తక్కువగా మరో 2 ప్రీపెయిడ్ ప్లాన్లు ఉన్నాయి. అయితే దీనికి 23 రోజులు వ్యాలిడిటీ లభిస్తుంది. అందులో ఒకటి రూ. 199 రీఛార్జ్ ప్లాన్. ఇందులో భాగంగా ప్రతిరోజు 1.5 GB డేటా పొందుతారు. మరొకటి రూ. 249 ప్లాన్. ఈ ప్రీపెయిడ్ ప్లాన్లో భాగంగా 2 GB డేటాను అందిస్తున్నారు. ఈ రెండు ప్లాన్లలోనూ అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ ఆఫర్లు ఉన్నాయి. ఎయిర్టెల్ ఫస్ట్ ప్లాన్. జియోకు పోటీగా ఎయిర్టెల్ కూడా తన ప్రారంభ రీఛార్జ్ ప్లాన్ను రూ. 179తో భాగంగా 28 రోజులు వ్యాలిడిటీ అందిస్తుంది. ఈ ప్లాన్లో భాగంగా 2 GB డేటా లభిస్తుంది. అంతేకాదు అన్లిమిటెడ్ వాయిస్ కాల్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. దీంతో పాటు వైఫైని ఉపయోగించే వారికి ఇదొక గొప్ప ప్రయోజనంగా చేకూరుతుంది. మరో రీఛార్జ్ రూ. 239లో భాగంగా రోజుకు 1 GB డేటా, రోజుకు 100 SMSలు, అపరిమిత వాయిస్ కాల్స్తో పాటు 24 రోజుల పాటు వ్యాలిడిటీని పొందవచ్చు. ఈ రెండిట్లో ఏది బెటర్ అంటే డేటా పరంగా జియో కంపెనీ మంచి ఆఫర్లను ఇవ్వడంలో ముందు వరుసలో ఉంది. జియో కంపెనీ 179 ప్లాన్లో భాగంగా మొత్తం 24 GB డేటాను అందిస్తుంది. అయితే ఎయిర్టెల్ మాత్రం మొత్తం 2 GB వరకు డేటాను అందిస్తుంది. మళ్ళీ రూ. 239 ప్లాన్లో భాగంగా ఎయిర్టెల్లో 24 GB డేటా, జియోలో 42 GB డేటా లభిస్తుంది. చూశారు కదా రెండిట్లో ఏయో అదనపు ప్రయోజనాలు ఉన్నాయో. వీటిలో మీకు నచ్చిన రీఛార్జ్ ప్లాన్ను చెక్ చేసి డెసిషన్ తీసుకోండి. ఇవి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి.